నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు జరగనున్న కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ప్రజలను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోగ్య సమస్యలు వస్తే సీఎంఆర్ఎఫ్ అందిస్తున్నామని వెల్లడి బందర్ పోర్ట్ అభివృద్ధి పనులపై కలెక్టర్ జాయింట్ కలెక్టర్లతో సమీక్ష చేసిన మంత్రి కొల్లు రవీంద్ర పనులు వేగవంతం చేయాలని ఆదేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిర్వహించనుంది. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం అమలుతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కూడా ఏపీ కేబినెట్ లో చర్చిస్తారు. తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం విదితమే కాగా ఎజెండా తర్వాత ఈ అంశంపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్ సమావేశంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది. ఇక పలు కంపెనీలకు భూములు కేటాయింపుకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది. మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10% కేటాయింపు అంశంపై చర్చించి ఓ నిర్ణయానికి రాబోతున్నారు. గీత కార్మికులకు ఇచ్చే షాపులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరోవైపు కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడితే వైద్య ఖర్చుల నిమిత్తం లబ్ధి చేకూర్చిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మాత్రమే అని అన్నారు. తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఏర్పడితే వైద్య ఖర్చు నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి నిధి నుండి నిధులు విడుదల చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఈ తరహాలో ప్రజలకు నిధులు విడుదల చేయలేదన్నారు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలు వైద్య ఖర్చుల నిమిత్తం నిధులు విడుదల కాకపోతే అవస్థలు పడ్డారన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. లబ్ధిదారులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెక్కులు అందజేశారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి గారి సహాయ నిధి నుంచి కూడా ప్రతిరోజు పేదవారికి వైద్య సహాయం కోసం అటు ఎల్ఓసీలు కానివ్వండి, డీడీలు కానివ్వండి ప్రతిరోజు కూడా రావడం జరుగుతోంది. గతంలో 2014-19లో భారతదేశంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదవాళ్ళని ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చిన 5 సంవత్సరాల్లో ఆ కార్యక్రమాన్ని శాంతం మూలన పడేసి అనేక మంది పేదవారిని అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మరలా ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కొన్ని వందల ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని వందల మందికి ఇలాంటి రిలీఫ్ చెక్కుల ద్వారా వాళ్ళ కుటుంబాలకి ఆదుకోవడం జరుగుతోంది. అందువలన నారా చంద్రబాబు నాయుడు గారికి మరింత ముఖ్యంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ పూర్తయింది. దానిలో చాలామంది కనీ విని ఎరగని రీతిలో గతంలో కంటే అత్యధిక శాతం తెలుగుదేశం మెంబర్షిప్ తీసుకుని పార్టీకి సంఘీభావం తెలియజెప్పడమే కాకుండా మేము రానున్న రోజుల్లో ఇవాళ సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మెంబర్షిప్ పూర్తయిన సందర్భంలో దాంట్లో ఇంకా కూడా ఏమైనా లోటుపాట్లుంటే సరి చేసుకునే విధంగా మాట్లాడుకోవడం జరిగింది. దాంతోపాటు రేపు డివిజన్ కమిటీలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా ప్రతి నెల 14వ తారీఖున సమన్వయ కమిటీ మీటింగ్ జరగాల నియోజకవర్గం, ప్రతి నెల 9వ తారీఖున డివిజన్ మీటింగ్ జరగాల. దాంట్లో రిజల్యూషన్లు తీసుకుని ఆ తీర్మానాలని నియోజకవర్గ మీటింగ్లో చర్చించుకుని ఈ తీర్మానాలని కూడా ప్రభుత్వానికి పంపే ఏర్పాటు చేస్తూ ఆ తీర్మానాల ద్వారా మరి ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసే విధంగా ఒక నెట్వర్క్ కూడా తయారు చేసుకోవడం జరుగుతోంది. బందర్
పోర్ట్, ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులు వేగవంతంగా గావించాలని రాష్ట్ర గనుల భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. మంత్రి ఆర్ఎన్బి అతిథి గృహంలో మచిలీపట్నం నియోజకవర్గంలో ఇప్పటికే చేపట్టబోవు అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలతో సమీక్షించారు. త్వరలో బందర్ పోర్ట్ రానున్నందున ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందున ఇప్పటి నుండే ఈ ప్రాంతంలో రానున్న పరిశ్రమలు, వాటి వల్ల లభించే ఉపాధి తదితర అంశాలపై దృష్టి సారించి అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు తీసుకోవాలన్నారు. గిలకల దిండి ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధి చేస్తే బాగుంటుందని, అందుకు గల అవకాశాలు పరిశీలించాలన్నారు. ఇందుకోసం అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందించుటకు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఇందులో అన్ని వర్గాల్లో చేతి వృత్తుల వారి జీవనోపాధులు పెంపొందించుటకు అవసరమైన శిక్షణ యూనిట్ల స్థాపన వంటి కార్యకలాపాలు చేపట్టాలన్నారు. బందర్ పోర్ట్ రానున్న నేపథ్యంలో మత్స్యకారులు జీవనోపాధి కోల్పోకుండా వారికి క్లస్టర్ అభివృద్ధి చేసి పడవల తయారీ యూనిట్లు ఏర్పాటు, శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా వారి జీవనోపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడవచ్చునన్నారు. మంగినపూడి బీచ్ పర్యాటక ప్రాంతం అభివృద్ధి పరిచేందుకు తాగునీటి అవసరాల కోసం డీసాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు, వాష్రూమ్స్ వంటి కనీస సదుపాయాలు కల్పించుటకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బందర్ కోటాలో పురాతన కట్టడాలను పరీక్షించి హెరిటేజ్ పార్క్ గా అభివృద్ధి చేయుటకు గల అవకాశాలు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో పార్కుల సుందరీకరణతో పాటు రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాల ద్వారా మచిలీపట్నం సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, శానిటేషన్ మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని తెలుపగా, నగరంలో 10 వార్డులకు ఒక్కొక్క జిల్లా అధికారిని శానిటేషన్ పర్యవేక్షణకై ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముఖిల్ రోహత్కా కోర్టుకు వెల్లడించారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. 2023 నవంబర్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్లో కేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి బాల్ గంగాధర్ తిలక్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరెవరు, మీకేం సంబంధం, పిల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటి అని ప్రశ్నించింది. బెయిల్ వ్యవహారాల్లో మూడో వ్యక్తి ఎందుకు ఉంటారని ధర్మాసనం నిలదీసింది. సంబంధం లేని బెయిల్ వ్యవహారాల్లో పిటిషన్ ఎలా వేస్తారని జస్టిస్ బేలా త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇంకోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని విలేకరిని ధర్మాసనం హెచ్చరించింది. ఈ ఇంటర్లో కేటరీ అప్లికేషన్ ను డిస్మిస్ చేసింది. విజయవాడలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ ఫేమ్ ముక్కు అవినాష్ సందడి చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైనున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని బుధవారం దర్శించుకున్నారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంకు విచ్చేసిన వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనమిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. తాము ఎప్పుడు విజయవాడ వచ్చినా అమ్మని దర్శించుకుంటామని తెలిపారు.
అందరికీ నమస్కారం. సో సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడకి రావడం జరిగింది. అండ్ విజయవాడకి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శించుకోకపోతే ఎలా చెప్పండి. సో వచ్చాను, అమ్మవారి దర్శనం నేను నా ఫ్రెండ్స్ అందరితో పాటు అద్భుతంగా జరిగింది. సో ఈ సంక్రాంతి పండుగ మీ అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలా సంవత్సరాల తర్వాత నేను విజయవాడ రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారి దర్శించుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అంటే పండుగ రోజు దర్శనం జరగడం అనేది చాలా అదృష్టం. అండ్ మాతో పాటు చాలామంది వచ్చారు. అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అందరికీ నమస్తే. నేను ఆర్జే చైతు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ కోసం విజయవాడ రావడం జరిగింది. అండ్ విజయవాడ వచ్చామంటే అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. పుట్టి పెరిగిన ఊరు, మా ఊరు వచ్చి మా అమ్మవారిని మళ్ళీ ఒకసారి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. మదనపల్లిలో ఈ నెల 19న జరిగే 14వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ కు జిల్లా నుండి 18 మంది విద్యార్థులు ఎంపిక కాబడ్డారని హాకీ కోచ్ రాజశేఖర్ తెలిపారు. గత ఏడాది తమ జట్టు సెమీఫైనల్ వరకు విజయవంతంగా వెళ్లడం జరిగిందని, ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్లో విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తామన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఈ నెల 19న జరిగే హాకీ పోటీలకు ఎన్టీఆర్ జిల్లా నుండి విజయవాడ నగరపాలక సంస్థకు చెందిన స్కూల్ విద్యార్థులను హాకీ కోచ్ రాజశేఖర్ 18 మంది దగ్గరుండి తీసుకుని వెళ్లారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పోటీలకు విఎంసీ స్కూల్ కి చెందిన విద్యార్థులు పోటీలో పాల్గొంటారు. హాకీ కోచ్ రాజశేఖర్ విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కోచ్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ హాకీ పోటీల్లో విజయవాడ నగరపాలక సంస్థ స్కూల్స్ కు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారని చెప్పారు. మంచి శిక్షణ పొందిన విద్యార్థులు మదనపల్లిలో జరిగే ఈ పోటీల్లో 22 టీంలతో పోటీ పడతారని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా టీం తప్పక విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంతో వీరిని ప్రోత్సహిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. రాజశేఖర్ హాకీ కోచ్ని మున్సిపల్ కార్పొరేషన్లో చేస్తాను. మన ఎన్టీఆర్ జిల్లాకి టీం తీసుకెళ్తున్నాం. మదనపల్లిలో సబ్ జూనియర్స్ 14వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నాయి, మదనపల్లిలో జరుగుతున్నాయి. మదనపల్లి సందర్భంగా మన టీం సెలెక్ట్ అయ్యి మన మదనపల్లి తీసుకెళ్తున్నాం ప్లేయర్స్ని. ఇంతగా గత 5 సంవత్సరాల క్రితం మన టీం సెమీఫైనల్స్కి వెళ్తుంది. ఈసారైనా సరే విన్నర్స్ కొట్టాలనేసి మనం విన్నర్స్ కొట్టాలనేసి టీంని అనుకుంటున్నాం. ప్లేయర్స్ తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మేము ఇలా రావటం, ఇలా తల్లిదండ్రులు కూడా ఎంతమంది రావడం అనేది ఎంకరేజ్ చేయడం అనేది ఫస్ట్ టైం హాకీకి ఇలా ఎంకరేజ్ చేయడం, ఇలా దొరకడం చాలా భాగ్యంగా అనుకుంటున్నాం. రాబోయే దినాల్లో ఇక్కడ మంచి నేషనల్స్ ప్లేయర్ తయారవుతారని ఆశిస్తూ ఇండియాకి రిప్రజెంట్ చేసి ఇండియా ఖ్యాతికి వెళ్తారని ఆశిస్తున్నాం. ఒక మంచి ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్స్ అనమాట. మా బాబు ఈ టోర్నమెంట్కి సెలెక్ట్ అయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా నుండి కోచ్ గారు ఎంతో వాళ్ళకి సహాయం చేశారు. ప్రతిదీ నేర్పించడంలో కూడా ముందుండి ప్రతిదీ నేర్పించారు. తన పిల్లలకి ఎలా నేర్పిస్తారో ప్రతిదీ మొత్తం అన్నీ నేర్పించారు. ఈ టోర్నమెంట్కి సెలెక్ట్ అవ్వడానికి కారణం కోచ్ సహకారం చాలా ఉంది. 20 మంది పిల్లల దాకా వెళ్తున్నారు. ఈ థర్డ్ టైం నేను పంపించడం. మేము వెళ్ళకపోయినా ఆయన దగ్గరుండి అన్నీ చూసుకుంటాడు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు. ఈసారి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తారు. కప్తో వస్తారని అనుకుంటున్నాము. నేమ్ ఈజ్ జగన్. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. మేము ఇప్పుడు ఇంత బాగా ఆడి మన ఎన్టీఆర్ డిస్టిక్ మంచి పేరు గుర్తింపు తేవాలని, మన ఎన్టీఆర్కి అసలు కప్పు లేదు, ఈసారన్నా మేము కప్పు కొట్టుకు వస్తామని నమ్మకంతో చెప్తున్నాము. ఈసారి మేము బాగా ఆడుతామని మా ప్లేయర్స్తో బాగా ప్రాక్టీస్ చేస్తామని. మేము మదనపల్లి సెమీఫైనల్స్కి వెళ్తున్నాం. ఈసారన్నా విన్నర్స్ కొట్టాలని చెప్పేసి మై ఎంకే బేక్ స్కూల్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 8th క్లాస్. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ గురువారం విడుదల చేశారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆన్లైన్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత పరీక్షలో 1,00,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఇందులో 80% మంది విద్యార్థులు అర్హత పొందారని పేర్కొన్నారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా పొందవచ్చునని, అలాగే విద్యార్థులకు కూడా నేరుగా పంపిస్తామని చెప్పారు. కేఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకులు, ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా ఫీజులో మినహాయింపు ఇస్తామని చెప్పారు.
ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే మెరిట్ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. 2వ విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించిన విధంగానే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సైన్స్ కోర్సుల అడ్మిషన్స్ కోసం కూడా జాతీయ స్థాయిలో మెరిట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే ఇంజనీరింగ్ మొదటి విడత ప్రవేశ పరీక్షలో మెరుగైన ర్యాంక్ పొందలేని విద్యార్థులు 2వ విడత నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసుకోవచ్చునని చెప్పారు. కన్వీనర్ డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. ప్రవేశ పరీక్షల ఫలితాలు పూర్తి వివరాల కోసం www.kluniversity.in ద్వారా కానీ 9648229999 నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. ప్రతి ఇయర్ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ నేషనల్ వైడ్గా ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం ఫేజ్ 1 ఎంట్రన్స్ అనేది ఈ డిసెంబర్ మంత్లో కండక్ట్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా. దానికి ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ అటెండ్ అవ్వడం, రాయడం జరిగింది. దాని నుంచి ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆన్లైన్లో అందరికీ కూడా రిజల్ట్స్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడే జస్ట్ పోర్టల్ని ఇనాగ్రేట్ చేసి ఎవరైతే వాళ్ళ రిజిస్టర్ నెంబర్స్ని ఎంటర్ చేస్తారో వాళ్ళ హాల్ టికెట్, వాళ్ళ స్కోర్ కార్డ్ ఇమీడియట్గా డిస్ప్లే అవుతుంది. అలాగే ఫేజ్ 2 ఆఫ్ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి. స్కోర్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ర్యాంక్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా డెఫినెట్గా ఈ సెకండ్ ఫేజ్ని అడ్వాంటేజ్ జరుగుతుంది. నా పేరు డాక్టర్ జేఎస్ఆర్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపసెస్. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేసే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి, అంటే 2025 విద్యా సంవత్సరంలోకి ఇంజనీరింగ్ చదవాలనుకున్న విద్యార్థులు 2025 సంవత్సరంలో ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, బీబీఏ కానీ, బీసీఏ కానీ ఈ కోర్సులు ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో అన్ని కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫేజ్ 1 డిసెంబర్లో కండక్ట్ చేశాము. దాదాపు 1,00,000 మంది విద్యార్థులు దీనికి అటెండ్ చేశారు 14 రాష్ట్రాల నుంచి. ఈ 14 రాష్ట్రాల్లో కండక్ట్ చేసిన ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ ఈరోజు విడుదల కానున్నాయి. మా వెబ్సైట్లో ఇప్పుడు లింక్ అప్లోడ్ చేశారు. ఇమీడియట్గా స్టూడెంట్స్ ఆ ర్యాంకులు ఎవరైతే ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న విద్యార్థులందరూ కూడా ఇమీడియట్గా ఆ ర్యాంకులు చూసుకొని, ఒకవేళ ఆ ర్యాంకు కనుక పెద్ద ర్యాంక్ అయినా లేదు ఇంకోసారి రాద్దాం అనుకున్న వాళ్ళు నెక్స్ట్ జరిగే ఫేజ్ 2 ఫిబ్రవరిలో జరిగే ఫేజ్ 2 ఎగ్జామ్కి అటెండ్ కావచ్చు. గ్రామ వార్డు సచివాలయంలో సర్వీస్ రూల్స్ లేకుండానే ఇన్నాళ్లు పనిచేశామని డెమోక్రటిక్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ తెలిపారు. ఇప్పటి వరకు జాబ్ ఛార్జ్ సరిగా ఇవ్వలేదన్నారు. జాబ్ చార్ట్ ను ఇచ్చిన సక్రమంగా అమలు చేయాలని కోరారు. మమ్మల్ని ఆయా ఉద్యోగుల విధులకు మాత్రమే వినియోగించుకోవాలని, మాకు ఏ శాఖలో ప్రమోషన్ కల్పిస్తారో చెప్పాలన్నారు. రేషనలైజేషన్ అనే దానికి మేము స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా అత్యంత ఎక్కువ మంది ఉన్నారని, గత ప్రభుత్వం బిడ్డను కని గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలు సర్వీస్ చేసిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఒక ఉద్యోగికి అనేకమైన పనులు ఇవ్వటం, సాయంత్రానికి పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వటం ఇబ్బందిగా ఉందన్నారు. ఇబ్బందులు పడుతున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలు ఎస్టాబ్లిష్ అయ్యి 5.5 years అవుతుంది. అయినప్పటికీ మొదటి నుంచి మేము స్టార్టింగ్ నుండి సర్వీస్ చేసినప్పుడు ఇప్పటి వరకు కూడా సర్వీస్ రూల్స్ లేకుండానే మేము సర్వీస్ చేసాము. తర్వాత సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయమన్నప్పుడు కూడా మాకు ఫ్రేమ్ చేయలేదు. ఇప్పటివరకు జాబ్ చార్ట్ కూడా మాకు ఇంప్లిమెంటేషన్ అనేది క్లియర్గా లేదు. జాబ్ చార్ట్ కోసం కూడా అనేక సార్లు అడిగాము. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అని చెప్పి అన్నారు. ఇప్పుడైతే మేము స్పష్టంగా మా డిమాండ్స్ అడుగుతున్నాము. జాబ్ చార్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి అనేది ఏ ఉద్యోగానికి అయితే మమ్మల్ని తీసుకున్నారో ఆ ఉద్యోగానికి మమ్మల్ని పరిమితం చేసి ప్రమోషన్ ఛానల్ అనేది కల్పించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఉద్యోగానికి స్పష్టమైన జాబ్ చార్టు, అంటే రకరకాల డిపార్ట్మెంట్లు 19 డిపార్ట్మెంట్ల వాళ్ళు మా సర్వీసులు చేయించుకుంటున్నారు. డిపార్ట్మెంట్ అనేది లేదు. మదర్ డిపార్ట్మెంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. తర్వాత ప్రమోషన్ ఏ శాఖలో కల్పిస్తారో అనేది కూడా మాకు మెన్షన్ చేయవలసి ఉంది. కాబట్టి గత ప్రభుత్వం మమ్మల్ని సేవల్ని అనేక రకాలుగా వినియోగించుకుంది. పోలింగ్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లుగా, సబ్ రిజిస్టర్లుగా, తర్వాత జైలుగా అనేక రకాలుగా మమ్మల్ని సర్వీస్ని
ప్రజలకు వినియోగించారు. నా పేరు బాజీ పఠాన్, నేను ఐక్యవేదిక జేఏసీ సెక్రటరీ జనరల్గా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో అత్యంత ఎక్కువ స్ట్రెంత్ కలిగినటువంటి ఒక ప్రభుత్వ విభాగము గ్రామ వార్డు సచివాలయాలు. ఈ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని గత ప్రభుత్వం సృష్టించారు, వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ జాబ్ చార్ట్ ఏంటో దాన్ని తయారు చేయడం అనేది మర్చిపోవడం వలన కని బిడ్డని గాలి కొదిలేసినటువంటి సందంగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పరిస్థితి మారిపోయింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి అసంబద్ధమైనటువంటి జాబ్ చార్ట్ అలాగే వర్క్ నేచర్ని అధ్యయనం చేసి దీన్ని రేషనలైజేషన్ చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చున్నారు. దాన్ని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. రేషనలైజేషన్ సరైనటువంటి నిర్ణయం. గో సంతతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు తెలిపారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ బాలకృష్ణ గురుస్వామి చేపట్టిన గోరక్ష మహాపాదయాత్ర 112వ రోజున విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై స్వామీజీని కలిసి యాత్రకు మల్లాద్ విష్ణు తన మద్దతు తెలియజేశారు. గోమాత సకల దేవతా స్వరూపమని, అటువంటి గో వశిష్టత గురించి దేశవ్యాప్తంగా చాటి చెబుతూ బాలకృష్ణ గురుస్వామి యాత్ర చేపట్టడం అభినందనీయమని మల్లాద్ విష్ణు అన్నారు. గోవుకు ఇరుముడు కట్టి శబరిమలై తీసుకువెళ్లటం చరిత్రలోనే ప్రప్రథమని పేర్కొన్నారు. మానవ జాతి మనుగడకు అనాదిగా గోమాత చేస్తున్న సేవ వెలకట్టలేనిదన్నారు. దేశానికి రైతు వెన్నెముక అయితే ఆ రైతుకు వెన్నెముక గోమాత అని చెప్పారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుంచి నేటి వరకు గోవు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. గో సంతతి లేకపోతే మానవ మనుగడకే ప్రమాదమని, కనుక అంతరించిపోతున్న గో సంతతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందని మల్లాద్ విష్ణు అన్నారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ తన మహాపాదయాత్ర గత ఏడాది సెప్టెంబర్ 27న కాశ్మీర్లో ప్రారంభమై 14 రాష్ట్రాల మీదుగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. 180 రోజుల్లో 4900 కిలోమీటర్లు నడిచి ఈ ఏడాది మార్చి 27న కన్యాకుమారిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పుంగనూరు ఆవుకు హైదరాబాద్లో అయ్యప్ప ఇరుముడు కట్టి తనతో పాదయాత్రలో తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు. గో సంతతిని రక్షించాలని ఈ గోవు ద్వారా శబరిమలలో అయ్యప్ప స్వామికి వినతి చేయనున్నట్లు వివరించారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకొని తమ మద్దతు తెలియజేయవలసిందిగా కోరారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలోని వాణి విద్యానికేతన్ స్కూల్ 1989-2019 వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సాహాల నడుమ సందడిగా జరిగింది. వివిధ ప్రదేశాల్లో ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడిన మిత్రులంతా తిరిగి బాల్యంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలలో కలుసుకుని అలనాటి స్నేహానుభూతులను పంచుకున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలోని వాణి విద్యానికేతన్ స్కూల్ 1989-2019 వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సాహాల నడుమ సందడిగా జరిగింది. వివిధ ప్రదేశాల్లో ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడిన మిత్రులంతా తిరిగి బాల్యంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలలో కలుసుకొని అలనాటి స్నేహానుభూతులను పంచుకున్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 23 ఏళ్ల తర్వాత పాఠశాలకు చెందిన 1988-99 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. ఏరా ఒరై ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నావంటూ చిన్ననాటి స్నేహితులు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. బాల్యంలోని మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. పాఠశాలలో చదువుకునేటప్పుడు తరగతి గదిలో చిలిపి చేష్టలు, ఉపాధ్యాయులకు వారు పెట్టిన మారు పేర్లు, తోటి స్నేహితులపై వేసిన జోకులు గుర్తు చేసుకున్నారు. పరీక్షల్లో కాపీ కొడుతూ అడ్డంగా దొరికిపోవటాలు, ఆయిల్ లేని తలకు ఆముదాలు, క్షణం ఆలస్యమైతే గుంజిళ్ళు, వీపు మీద నిరంతరం నాట్యం చేసే బెత్తం లాంటి మధుర స్మృతులు నెమరు వేసుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు తమ అనుభవాలు పంచుకున్నారు. పాఠశాల ప్రాంగణమంతా కలియ తిరుగుతూ తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పూర్వ విద్యార్థి ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మోర్ల ఉషారాణి, న్యాయవాది సుదేష్ణ చౌదరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 1989-2019 వరకు 30 బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులను ఒకే వేదికపై తీసుకురావటం సామాన్య విషయం కాదని, దీనికి కష్టపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాలలోకి అడుగుపెట్టగానే వాణి విద్యానికేతన్ స్కూల్ వేసిన చక్కటి పునాదే తమని వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలబెట్టాయని తమ అనుభవాలు పంచుకున్నారు. మరికొంతమంది పూర్వ విద్యార్థులు స్కూల్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనివార్య కారణాల వలన రాలేకపోయిన కొంతమంది పూర్వ విద్యార్థులు ఈ అమూల్యమైన అవకాశాన్ని వదులుకున్నామని ఒకంత బాధపడిన మనసులో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వీడియోలు షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి ఎంపీటీసీ అమృతవల్లి సూర్యనారాయణ, శ్రీనివాసరావు, కోడెబోయిన బాబీ, మండాతి రవీంద్ర, కోనేరు కోటేశ్వరరావు, మోర్ల ఆంజనేయులు ప్రసంగిస్తూ విద్యారంగంలో శ్రీ నందిగం రవికుమార్ గారు చేస్తున్న కృషిని కొనియాడారు. అనంతరం ప్రిన్సిపల్ నందిగం రవికుమార్ మాట్లాడుతూ 30 ఏళ్ల నుంచి చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నవారు సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వస్తారనే ఉద్దేశంతో 30 బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశామని తెలిపారు. వాణి విద్యానికేతన్ స్కూల్లో చదువుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడిన వారు తమ తర్వాత బ్యాచ్ విద్యార్థులు చేయూతనివ్వడంతో పాటు గ్రామాభివృద్ధికి పాటుపడాలని ప్రిన్సిపల్ నందిగం రవికుమార్ తెలిపారు. ఏ రంగంలో స్థిరపడాలో ఆ రంగం నిపుణులు తెలిపారు. చక్కగా సమన్వయంతో పూర్వ విద్యార్థులు అందరినీ ఒక వేదికపై తీసుకురావడంలో కృషి చేసిన పూర్వ విద్యార్థులు శ్రీధర్, మానికల వెంకటేశ్వరరావు, లంక ఉపేంద్ర, వై స్నేహకృష్ణ, గేదెల అప్పారావు, నళినీకాంత్, లంక కిషోర్లను అభినందించారు. ఈ ఆత్మీయ సమ్మేళనం ఎంతో మందిని తెలిపింది. వాళ్ళ యొక్క పూర్వ జ్ఞాపకాలని నెవరేసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎంతోమంది ఎంతో హుషారుగా పాల్గొన్నారు. ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి సార్ గారితో వాళ్ళకున్న అనుభవాలను వాళ్ళు షేర్ చేసుకోవడం, సార్ గారు మాతో ఆయన తీసుకున్న అనుభవాలన్నీ మాకు అన్నీ తెలియజేయడం మాకు ఎంతో ఉత్సాహం కలిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఇంకా ముందు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి ఇలా సమావేశం అవ్వడం అనేది, కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇలానే కలుసుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే నేను ఈ స్కూల్లో 511 మార్క్స్తో పాస్ అవుట్ అయ్యాను. అలాగే తర్వాత నేను డిప్లొమా పాలిటెక్నిక్ ఏపీ స్టేట్ మొత్తం స్టేట్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నాను. ఇదంతా కూడా పునాది అనేది నాకు వాణి స్కూల్లోనే పడింది. నేను యాక్చువల్లీ ఇక్కడ 5th to 10th చదివాను. సో నేను ఈరోజు యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యాను. యాక్చువల్లీ నేను యుఎస్ బేస్డ్ కంపెనీ సుచి ఐటీ సొల్యూషన్స్లో వర్క్ చేస్తున్నాను. కావ్య, పావని, భవ్య ఇలా వీళ్ళందరూ రావడం, వీళ్ళు కలుసుకోవడం ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది అందరికీ. ఇలా కలుసుకోవడం ద్వారా ఇలా మా స్కూల్ని, మా స్కూల్ యొక్క దీన్ని అన్నీ తెలిసి అలా పరిస్థితుల్ని అన్నీ చూసి చాలా ఆనందం వేసింది. అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకా మేము ఎలాంటి ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, ఇలా అవకాశం ఉంటే మా తరపు నుంచి ఏ అవకాశం ఉన్నా సరే స్కూల్ అభివృద్ధికి మా సహాయంగా మేము తోడ్పడతాం. ఇలా ఇనిషియేట్ చేసుకున్నాం. వల్ల ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇలా ఇనిషియేట్ చేసుకున్నాం, అందరూ నిర్ణయించుకున్నాం. ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇదంతా ఒక మంచి ప్రోగ్రామ్గా ఫ్యూచర్లో వెళ్ళాలని, స్కూల్ ఇలాగే దీని అభివృద్ధి చెందాలని, స్కూల్ అభివృద్ధి చెంది మాస్టర్ ఇలాగే పిల్లలందరినీ చాలా దేశానికి ఇలా గౌరవం అందరినీ ఇవ్వాలని చెప్పి చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. స్కూల్ ఎంతో అభివృద్ధి చెందాలి. సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుగు ప్రయాణికుల రద్దీతో విజయవాడ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు, బంధువుల ఇళ్ల నుంచి నగరానికి తిరిగి వచ్చేవారితో సందడిగా మారింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ కు సంక్రాంతి తాకిడి తగిలింది. పండుగకు ఇక్కడ నుండి వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు తరలి వెళ్లే ప్రయాణికులు కొందరైతే ఎక్కడెక్కడి నుండే వచ్చేవారు మరికొందరు. ప్రయాణికుల రాకపోకలతో బెజవాడ రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. సంక్రాంతి పండుగ ముగియడంతో నివాస ప్రాంతాలకు ప్రజలు తరలి వెళ్తున్నారు. పండుగకు స్వస్థలాలకు మరియు బంధువుల ఇళ్లకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా ప్రయాణికులతో సందడిగా మారింది. కొంతమంది ముందుగానే రిజర్వేషన్లు చేయించుకోగా, మరికొంతమంది సమయం లేక సాధారణ ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. అయితే సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు సీట్లు దొరక్క కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. విజయవాడ స్టేషన్ ప్లాట్ఫామ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రిజర్వేషన్ బోగీలు కూడా రెట్టింపు ప్రయాణికులతో నిండిపోతున్నాయి.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు జరగనున్న కేబినెట్ సమావేశం. పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం. ప్రజలను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఆరోగ్య సమస్యలు వస్తే సీఎంఆర్ఎఫ్ అందిస్తున్నామని వెల్లడి. బందర్ పోర్ట్ అభివృద్ధి పనులపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో సమీక్ష చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. పనులు వేగవంతం చేయాలని ఆదేశం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.